ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా వీడియోలో హెయిర్ కలర్ ఏ విధంగా వేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. అది కూడా హోమ్ మేడ్గా చాలా న్యాచురల్గా. సో ఈ హెయిర్ ప్యాక్లో వచ్చేసి నేను బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. ఈ బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఒక మంచి షైనీగా, ఒక మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. అది కూడా బర్గండి షైనీలో లుక్ అనేది వస్తుందన్నమాట. అదేదో ఒక్కసారి యూజ్ చేసినంత మాత్రాన మనకి రిజల్ట్ అనేది కనిపించదు. ఒక 2-3 సార్లు దీన్ని అప్లై చేసిన తర్వాతనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ హెయిర్ ప్యాక్ని మనం యూజ్ చేసామో ఆ తర్వాత మనం సన్ రైజ్లోకి వెళ్ళాం అనుకోండి, దాని షైన్, దాని లుక్ అనేది అప్పుడు బాగా తెలుస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు అంత తెలియదు. సన్ రైజ్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే దీని లుక్ అనేది, దీని షైన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అయితే ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది డ్రైగా కాకుండా, ఫ్రీజినెస్ కాకుండా చేస్తుంది. అసలు మన హెయిర్ అనేది పట్టు కుచ్చులాగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. నేను ఆల్రెడీ యూజ్ చేశానండి. యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నేను పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే మనకు మార్కెట్లో చాలా వరకు డై అండ్ హెయిర్ కలర్స్ చాలా వరకు అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని యూజ్ చేసిన తర్వాత కొంతమంది అంటారు మా హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది, ఇంకా వైట్ హెయిర్ వస్తుంది అని అంటుంటారు అనమాట. సో అలాంటి కాకుండా అలాంటి లుక్, అలాంటి షైన్ వచ్చే విధంగా మన హోమ్ మేడ్గా న్యాచురల్గా మనం ఏ విధంగా తయారు చేసుకొని ఏ విధంగా మనం వేసుకోవచ్చు అనేది నేను పూర్తి డీటెయిల్స్కి ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. అయితే ఈ వీడియో చూడడానికి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్, ఇంకా కామెంట్స్ కూడా ఇవ్వండి. మరి దీన్ని ఏ విధంగా వేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఇంకా దీంట్లో ఏమేమి మిక్స్ చేసుకోవాలి అనేది పూర్తి డీటెయిల్స్గా ఈ వీడియోలో మనం చూసేద్దాం. నేను ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లోకి నేను ఒక 2 స్పూన్స్ టీ పౌడర్ యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని చక్కగా చాలా బాగా బాయిల్ అయ్యేటట్టుగా మనం చేసుకోవాలి. దీంట్లో నుంచి కలర్ అనేది బాగా రావాలన్నమాట. అంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసేసుకున్న తర్వాత దీన్ని నేను వడకట్టేసి పక్కన పెట్టేసేసుకుంటాను. ఈ టీ వాటర్ మన హెయిర్కి మంచి కలర్ అనేది తీసుకొస్తుంది. అయితే ఈ ప్యాక్ని మనం 15 డేస్కి ఒకసారి మనం యూజ్ చేసామనుకోండి, అప్పుడు మన హెయిర్కి అనేది ఆ షైన్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఆ తర్వాత నేను ఒక బీట్రూట్ తీసుకొని మొత్తం ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను. నా హెయిర్కి ఎంత సరిపోతుంది అనుకున్నాను. సో మీ హెయిర్కి ఎంత సరిపోతుందో అంత తీసుకోండి. ఈ బీట్రూట్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుందేమోనని మీరు అనుకుంటారేమో. ఏం కాదండి, దీన్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది షైనీగా మంచి కలర్ అనేది వస్తుంది. అయితే మన హెయిర్ కొంచెం బ్లాక్ కలర్గా ఉంటే ఈ బర్గండీ కలర్ కొంచెం తక్కువగా కనిపిస్తుంది. సో ఇదిగోండి ఇలా మొత్తం గ్రేట్ చేసేసుకున్నాను. గ్రేట్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని ఇదంతా కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత పూర్తిగా దీన్ని బాయిల్ చేసుకోవాలి. అది 1 గ్లాస్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. అయితే కొంతమంది ఎలా చేస్తారంటే డైరెక్ట్గా బీట్రూట్ జ్యూస్ని కూడా యాడ్ చేస్తారు. అలా కాకుండా నేను ఇలా బాయిల్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో నుంచి కలర్ అనేది బాగా వస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్కి డీప్గా కలర్ ఉంటుందన్నమాట. ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట మన హెయిర్కి. సో అలా చేసిన తర్వాత దీన్ని అంతా కూడా ఇలా వడకట్టేసుకుంటున్నాను. చూసారు కదా, 1 గ్లాస్ అయింది కదా వాటరు. ఈ హెయిర్ ప్యాక్ కోసం నేను హెర్బల్ మెహందీ తీసుకున్నాను. ఇది పతంజలి వాళ్ళది. సో దీంట్లో వచ్చేసి మనకి ఆమ్లా, మేతి, షికాకాయ్, ఇంకా భృంగరాజ్, నీమ్, ఇవన్నీ కూడా చాలా వరకు హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇది 100 గ్రామ్స్ అండి ప్యాకెట్. ఇంకా 35 రూపీస్ పడింది ఇది. సో హెర్బల్ ప్యాకెట్ అనమాట మెహందీ. దీన్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి అనేది ఎటువంటి డ్యామేజ్ కాదు. ఇంకా మన హెయిర్ అనేది చాలా వరకు సిల్కీగా, స్మూత్గా కూడా అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది దీన్ని యూజ్ చేయడం వల్ల. సో దీని డీటెయిల్స్ అన్నీ కూడా దీని బ్యాక్ సైడ్ ఇలా మెన్షన్ చేస్తున్నారు. తర్వాత నాకు కావాల్సినంత మెహందీ ఒక బౌల్లో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆల్రెడీ నేను బీట్రూట్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, దీన్నంతా కూడా దీంట్లో యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ ప్యాక్లో మాత్రం కంపల్సరీగా బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేయాలి. ఎందుకంటే నేను చెప్పాను కదండి, బర్గండీ కలర్ మనకు కావాలి, ఆ షైన్ కావాలంటే ఖచ్చితంగా మనం బీట్రూట్ జ్యూస్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ కలర్ని అవాయిడ్ చేసుకొని నార్మల్ మెహందీగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు నేను చూపించాను కదా, మెహందీ పౌడర్ యాడ్ చేయాలి. తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను టీ వాటర్ నేను చేశాను కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని నార్మల్గా మనం మెహందీగా కూడా మనం అప్లై చేసేసుకోవచ్చు హెయిర్కి. సో తర్వాత నేను టీ వాటర్ని దీంట్లో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత లమ్స్ అనేది లేకుండా పూర్తిగా చక్కగా మనం మిక్స్ చేసేసుకొని మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో మనం తయారు చేసి పెట్టుకోవాలి.
ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా ఒక ఓవర్ నైట్ అంతా కూడా ఉంచేసేసుకుంటాను దీంట్లో. ఒకవేళ మీ దగ్గర ఐరన్ ప్యాన్ ఉంటే కనుక ఐరన్ ప్యాన్లో పెట్టి మీరు ఓవర్ నైట్ అంతా ఉంచినట్టయితే ఇంకా మంచి కలర్ అనేది వస్తుంది. సో నా దగ్గర లేక ఈ స్టీల్ బౌల్లోనే నేను పెట్టేశాను. సో మార్నింగ్ లేచేసరికి చూశారు కదా కలర్ ఎంత బాగుందో, ఒక మంచి కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో నేను చూపిస్తాను. అయితే అప్లై చేయడానికి ముందుగా మన హెయిర్కి ఆయిల్ అనేది ఉండకూడదు, ఇంకా డర్టీగా కూడా ఉండకూడదు మన హెయిర్. ఆ తర్వాత హెయిర్ అంతా కూడా పార్టీషన్స్గా మనం ఇలా చేసుకొని హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 hours పాటు అలానే ఉంచేయాలి. అలా 2 hours అయిన తర్వాత నార్మల్ వాటర్తో మనం వాష్ చేసుకోవాలి, అంతేగాని షాంపూ అనేది యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేసినట్టయితే కలర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. అందువల్ల షాంపూ అనేది యూజ్ చేయకూడదు. ఇది అప్లై చేసుకొని ఒక 2 hours అయిన తర్వాత నార్మల్ వాటర్తోని మనం వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్యాక్ అంతా కూడా మనం అప్లై చేసేసుకున్న తర్వాత మనం షవర్ క్యాప్తో మనం కవర్ చేసేసుకోవాలి హెయిర్ అంతా కూడా. ఒకవేళ మన దగ్గర షవర్ క్యాప్ లేకపోయినా పర్వాలేదండి, నార్మల్ పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా దాంతోనైనా సరే కవర్ చేసుకోవచ్చు. మనం ఏ రోజైతే ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నామో ఆ రోజు రాత్రి హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత సెకండ్ డే వచ్చి షాంపూతో హెడ్ బాత్ అనేది చేసుకోవాలి. అలా చేసినట్టయితేనే మనకి రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.